గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పిఎన్ న్యూస్ స్వాగతం. పేదరిక నిర్మూలన సంస్థలో వైసీపీ అవినీతి భాగవతం. డ్వాక్రా సంఘాల పేరిట వైసీపీ కార్పొరేటర్లు కోట్లలో అక్రమార్జన చేశారంటూ టీడీపీ నాయకులు శశికాంత్ భూషణ్ ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కొండయ్య గారు, ఈయన ఆర్పీల సమావేశం అధికారికంగా నిర్వహించి అందులో వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకున్నాడు. ఆయన దానికి సాక్ష్యం ఇది. అతని పేరు గుంటక కృష్ణ అంట, 23వ డివిజన్. అసలు గవర్నమెంట్ అధికారిక సమావేశాల్లో అనధికారమైన వ్యక్తులకి ఏ రకంగా ముందు కూర్చోబెట్టుకొని ఇతను విధులు నిర్వహిస్తూ ఉన్నాడు కొండయ్య అనే అతను. తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్తే మాకు తెలిసిన సమాచారం మేరకు లోపలికి వెళ్తే HDFC బ్యాంక్ మెప్మా PD గారికి ఒక లెటర్ పంపింది. HDFC బ్యాంక్ ఏమని పంపిందంటే, ఈ బ్యాంకులో 18 సంఘాలు ఆన్లైన్లో లేకుండా రుణాలు తీసుకున్నారు. అంటే దీంట్లో సిస్టమ్ ఏంటంటే, ఏదైనా డ్వాక్రా సంఘానికి రుణం అయ్యాలన్నప్పుడు మెప్మాలో ఇది ఆన్లైన్లో చేసిన తర్వాత దాన్ని బ్యాంక్ లింకప్ చేసేదని బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇవ్వాలి. ఇది ఆన్లైన్ అవ్వకుండా కూడా దీనికి రుణాలు తీసేసుకున్నారు. కట్టట్లేదు. ఇవి NPA అయిపోయినాయి. చాలా వరకు ఇదైపోయినాయి, రౌండ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు HDFC బ్యాంక్ వాళ్ళు మేల్కొని రంగంలోకి దిగి మెప్మా మేనేజర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కలిసి ఆయన దగ్గరికి రాతపూర్వకంగా వాళ్ళు లెటర్ పంపిస్తే మెప్మా PD గారు CMM గారికి ఒక లెటర్ పెట్టాడు. ఆయన కింద అధికారికి ఏమని పెట్టాడో నేను 2 పాయింట్లు చదువుతాను. కృష్ణవేణి నాగలక్ష్మి అఫీషియల్ లెటర్ అండి ఇది, PD గారిది. బ్రాకెట్లో 3వ వ్యక్తులు కృష్ణవేణి నాగలక్ష్మి లోన్ అమౌంట్ ఎందుకు వసూలు చేస్తున్నారు? లోన్ అమౌంట్ని ఆర్పీలు మరియు 3వ వ్యక్తులైనటువంటి కృష్ణవేణి నాగలక్ష్మి వీళ్ళు ఎందుకు వసూలు చేస్తున్నారు? అసలు వాళ్ళకి అధికారం లేకపోయినా ఈ 3వ వ్యక్తులు ఎవరు? గవర్నమెంట్ ప్రభుత్వ కార్యకలాపాల్లో అసలు ఈ వ్యక్తులు ఎవరు? మళ్ళీ కృష్ణవేణి నాగమణి అనేవాళ్ళు. కొద్ది రోజుల క్రితం HDFC బ్యాంక్ వారు ఒంగోలు CMM వారికి NPA లిస్టు ఇచ్చి ఉన్నారు. దానిపై మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం. దీంట్లో భాగంగా HDFC బ్యాంక్ వాళ్ళు హక్కు చట్టం కింద ఇటువంటి అంశాలు బెనిఫిషియరీ ఉన్నటువంటి ఇవ్వకూడదని చెప్పారు. అంటే ఇటువంటి నిబంధనల్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు కూడా యథేచ్ఛగా బ్యాంకు మేనేజర్లు వైసీపీ నాయకులతోటి ప్రభుత్వ అధికారులతో కలిసి చెలరేగిపోయి నిన్న పేపర్లో 50 కోట్ల కుంభకోణం అని వచ్చింది. ఇది 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో మహిళల్ని మోసం చేసినటువంటి ఘనమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది, ఆయన మిత్ర బృందానిది, ఆయన అనుచరులది, ఆయన పార్టీ నాయకుల్ని. నేరుగా ఆయన మీద ఎందుకని ఆరోపణలు గుప్పించాల్సి వస్తుందంటే, భూ ఆక్రమణలు నీకు సన్నిహిత మిత్రులు చేసినప్పుడు నీకు తెలీదా? ఇప్పుడు ఈరోజు ఇంత కుంభకోణం మహిళలను అడ్డు పెట్టుకొని మహిళలకు తెలియకుండా వారి పేర్ల మీద రుణాలు తీసుకొని వాళ్ళ ఉసురు పోసుకునే పరిస్థితిలో మీ నాయకులుంటే మీకు తెలియదా? మీరు శాసనసభ్యులుగా మంత్రిగా మీరు ఏం చేస్తున్నట్టు? మీ వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే ఒక్కొక్క వైసీపీ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఉన్న బలంగా 30 నుంచి 40 లక్షలు ఇల్లు కట్టుకున్నారంట, 60 లక్షలు 70 లక్షలు వడ్డీలు తిప్పుతున్నారంట. ఎక్కడి నుంచి వచ్చిన అక్రమ సొమ్మంతా? ఇదంతా కేవలం ఓన్లీ డ్వాక్రా రుణాలకు సంబంధించి మాత్రమే జరిగినటువంటి కుంభకోణం 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు. దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. భూ కుంభకోణాల మీద సిట్టేసాను అన్నావు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, మీకు ధైర్యం ఉంటే
ఈ అంశం మీద డ్వాక్రా సంఘాల్లో జరిగినటువంటి అవినీతి మీద మీకు సిట్ వేసే దమ్ముందా, ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. సిట్ వేయించి నిజానిజాలు వెలికి తీసి వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లైనా, మెప్మా అధికారులైనా, ఆర్పీలు అయినా సరే వాళ్ళందరినీ శిక్షించి 46,000 మంది మహిళల్లో ఎవరైతే మోసపోయారో ఆ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మహిళలు మీరు ఎవరైనా సరే బ్యాంకు వారు కానీ ఎవరైనా మిమ్మల్ని తీసుకొని రుణం కట్టమని వస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసర్కి నేరుగా రండి, మీకు న్యాయ సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి వైసీపీ సీనియర్ నాయకులు కొర్రిపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు అభిమానులను కేక్ కట్ చేశారు. To you, happy birthday to you, happy birthday to you, happy birthday. కదమ్మా 57 ఇయర్స్ 57వ పుట్టినరోజు చేసుకున్నందుకు సక్సెస్ అవ్వాలని మొత్తం 100 సంవత్సరాలు బతకాలని, అట్లాగే ఇలాంటి మంచి బర్త్డేస్ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రాజకీయ జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం అందరికీ. మన గొర్రిపాటి సీనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వీంచేసి వారికి శుభాకాంక్షలు తెలియపరిచినందుకు వారి తరఫున మేము ఆనందం తెలియపరుస్తున్నాము. కాపు కార్పొరేషన్ ప్రణీత్ బాబు గారు సిరి సత్కారం. హ్యాపీ బర్త్డే గొర్రిపాటి సీనన్న, హ్యాపీ బర్త్డే. బర్త్డే హ్యాపీ అన్న, బర్త్డే హ్యాపీ. కొర్రిపాటి శ్రీనివాసరావు గారి 57వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలినేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారు, అలాగే నా సోదరుడు అడపా శేషు కాపు కార్పొరేషన్ చైర్మన్
ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి నా అన్నలకి తమ్ముళ్ళకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక దండం పెడుతున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే నాకు పుట్టినరోజు చేసుకోవటం అనేది నేను తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కార్మిక పరిషత్ నూతన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘ అధ్యక్షులు నూతాని రామారావు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్టీయూసీతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అలహరి రామారావు, కార్యదర్శులు పోతినేని రామారావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వారికి రావాల్సిన మన ఉద్యోగుల్ని విలీనం చేసిన తర్వాత వైద్య సౌకర్యాలు కానీ రావాల్సిన డబ్బులు కానీ రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇప్పటికి చెల్లించలేని పరిస్థితిలో ఉంది. దీన్ని సంఘటితంగా మా ఉద్యోగ సోదరులందరూ కలిపి ఈ సమస్యల మీద డిమాండ్ పోరాటం కోసం ఆర్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున మన ఒక సంఘం రాష్ట్ర పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీఎన్టీసీకి అనుబంధంగా ఉన్నటువంటి మన ఈ సంఘాన్ని రిటైర్ ఉద్యోగుల కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రథమంగా మన ఒంగోలు డిపో నుంచి ముఖర్జీ గారు మరి చెరుకుంపాలెం వెంకటేశ్వర గారు రీజనల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి ప్రోత్సాహంతో రిటైర్ అయిన వారు మరియు ఉన్నటువంటి మన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి నాందిగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా సీనియర్ అయినటువంటి కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వీరు కూడా మీకు సందేశాన్ని ఇస్తారు. ఈ సమస్యల మీద ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి త్వరలో ఒంగోలు ఫామ్ చేయటం కోసం తొలిసారిగా ఒంగోలులో పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయింది. ఈ రిటైర్డ్ కార్మిక సంఘము ప్లస్ ప్రస్తుతం చేస్తున్న జాబ్లో ఉన్న వాళ్ళు కూడా ముఖర్జీ గారు, వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరి సమక్షంలో కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో రాష్ట్ర కమిటీగా ఏర్పడి వాళ్ళ సమస్యలు వాళ్ళ హక్కులు సాధించడం కోసం పోరాటం చేయడానికి సిద్ధం ఉన్నారు. దాని వాళ్ళు ఆ సందర్భంగా రాష్ట్ర కార్మిక పరిషత్ వాళ్ళది మామూలుగా అయితే మాది స్టేట్ యూనియన్ కౌన్సిల్ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీసీకి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర టీఎన్టీసీగా మేము ఏమైతే చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వీళ్ళ సమస్యలు మాకు ఇస్తే ఈ డిమాండ్స్ అన్ని మా రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా మన మాన్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సమస్యలన్నీ విన్నవించి వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇక్కడ వచ్చిన ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చూస్తుంటే మాకే చాలా కొద్ది బాధగా ఉంది. ఇలా హక్కులు ఇలాంటి సమస్యల విషయంకి వచ్చేలాగే మనుషులు దాదాపుగా అంటే ఎక్కువ మంది ఈరోజు కార్మిక ఉద్యోగులు కూడాను ఏదో ఆర్థిక సంబంధాలు ఉన్న వాళ్ళు ఉండటం వలన ఎక్కువ సమస్యలు తక్కువగానే ఉంటాయి రిటైర్డ్ ఉద్యోగులకి. ఎందుకంటే అసలంగా అదే జీవితం మీద ఆధారపడి వాడికి వచ్చే జీవితంతో ఆ పెన్షన్తో ఆధారపడే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వాలు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే అలాంటిదే గృహవసతి లాంటివి కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అలా ఆర్థిక సంబంధాలు లేకుండా అచ్చంగా ఉద్యోగం ఆధారపడి రిటైర్ అయిన వాళ్ళకి గృహవసతి లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రం గృహవసతి కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటి కోసం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం యాజమాన్యంతో ఏం మాట్లాడలేవు. యాజమాన్యంతో మాట్లాడాలంటే ఏదన్నా సర్వీస్లో ఉన్న గుర్తింపు ఉన్న యూనియన్లు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి అంటే అలాంటి సంఘాలతోటి ఒక అనుబంధం ఏర్పడటం కోసం ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కూడా టీఎన్టీసీకి సంబంధించిన సంఘంతో వాళ్ళ సమయం చెప్పుకుంటే వాళ్ళు యాజమాన్యాలతో కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే మెరుగైనాయి లోకల్ ఎమ్మెల్యే పార్టీ నాయకులు కానీ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే ముఖ్యంగా మేము ఇప్పుడు ఈ యూనియన్ కొత్తగా రిటైర్మెంట్ స్టాఫ్తో కూడా పెట్టేయాలని మా వాళ్ళకి కలిగింది. నాతో చెబితే మంచిదే ఉంటుంది. ఇక్కడ దీన్ని బలోపేతం చేస్తూ రన్నింగ్లో కూడా బలోపేతం చేయాలి కాబట్టి పార్టీ అండదండలో కూడా ఉండాలా అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న డీసెంట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారి కాడికి మన ఆర్టీసీ వాళ్ళు వచ్చారు కలవడానికి. ఆయన గుర్తింపు ఉండబట్టే మమ్మల్ని అడగగలిగాడు.
ఏంటి మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు ఉన్నారు కదా, మా సంఘం ఉంది కదా, మీరు ఎవరు ఏంటనే భావన ఆయనే క్రియేట్ చేసాడు. అప్పుడు వాళ్ళు కాదు సార్ మేము ఆర్టీసీలో ఉంటున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే అధ్యక్షులు 2వ రోజు చేరాయి. రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాలని, పీఆర్సీ డిఏ బకాయిలను మంజూరు చేయడంతో పాటు ఈపీఎఫ్ పెన్షనర్లకు 10,000 కనీస పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గౌరవ అధ్యక్షులు ఏవి పుల్లారావు, అధ్యక్ష కార్యదర్శులు జి శేషయ్య, రాంబాబు, సంఘ నాయకులు టీవీఆర్ సుబ్బారావు, కె దేవానందం, జి నర్సయ్య పెన్షనర్లు పాల్గొన్నారు. ప్రకటించాలి కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా, ప్రకటించాలి కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ విడుదల చేయాలి పీఆర్సీ ఏరియర్స్ను, విడుదల చేయాలి పీఆర్సీ ఏరియర్స్ను, విడుదల చేయాలి డిఏ బకాయిలను, విడుదల చేయాలి డిఏ బకాయిలను ప్రకటించాలి కనీస పెన్షన్ 10,000 రూపాయలు. వాళ్ళ ప్రభుత్వం యొక్క విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఈ ధర్నాన్ని మేము నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మొట్టమొదటిది, గతంలో 1వ తారీఖు కల్లా పెన్షన్లు అందజేసేవాళ్ళు, ఇవాళ పెన్షన్లు అనేటువంటి సక్రమంగా అందజేయటం లేదు. ఇక రెండోది, ప్రధానంగా మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలి. దాదాపుగా 8 డిఏలు బకాయి ఉన్నాయి, వాటిని ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగా మరో విషయం ఏంటంటే, గతంలో వృద్ధులైనటువంటి వాళ్లకు రైల్వేల్లో హాఫ్ కన్సెషన్ అనేటువంటిది పేమెంట్ జరిగేది. అటువంటి హాఫ్ కన్సెషన్ ఎత్తేసి మళ్ళీ అమలు జరపకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి తిరిగి హాఫ్ కన్సెషన్ రైల్వేలు ఇవ్వాల్సిందే కోరుతా. మరొకటి ఏమిటంటే, ప్రధానంగా ఈపీఎఫ్ అనేటువంటి ఉద్యోగస్తులు, ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉండేటువంటి ఉద్యోగస్తులు చాలా అతి తక్కువ పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక్కొక్కరికి 1,000-2,000 కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇవాళ ఉన్నటువంటి స్థితిలో జీవించే హక్కు, మానవుడికి జీవించే హక్కు ఉంది మన రాజ్యాంగం ప్రకారం. అలా జీవించాలంటే కనీసం 10,000-15,000 జీవించగలిగే భార్యాభర్తలు జీవించడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితిలో వాళ్ళకి కనీసంగా 10,000 అయినా సరే ఈ ఈపీఎఫ్ పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి ముఖ్యమైనటువంటి డిమాండ్లు. ఈరోజు నిరాహార దీక్ష శిబిరం కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా మేము అనేక డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్గా ఉంది. కానీ ఇది తీవ్రమైన అన్యాయము, అసంబద్ధము. దీన్ని వెంటనే కనీసం 10,000 రూపాయలుగా ప్లస్ డిఏను కలిపి వర్తింపజేయాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఈరోజు చాలా ఆవేదనగా మేమందరం కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నామంటే, ప్రధానంగా మాకు రావాల్సిన పెన్షన్ కూడా 1వ తేదీ ఇవ్వకుండా ఈరోజు 6వ తేదీ వచ్చినా కూడా ఈరోజు కూడా పెన్షన్ రాలేదంటే ఎంత శోచనీయమో, బాధాకరమో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే ప్రభుత్వం గమనించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి నెల 1వ తేదీ మాకు పెన్షన్లు రిలీజ్ చేయాలని మేము ప్రధానమైన 2వ డిమాండ్గా పెట్టాము. అదేవిధంగా 2020లో ఉన్నటువంటి పీఆర్సీ ఏరియర్స్ని కానివ్వండి, డిఏ ఏరియర్స్ను కానివ్వండి వెంటనే మంజూరు చేయాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా మొన్న అంటే లాస్ట్ మంత్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 2026న కమ్యూటేషన్ ఇస్తారట, 2030కి గ్రాట్యుటీ రిలీజ్ చేస్తారట. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కూడా మేము ఖండిస్తూ వెంటనే వారికి రావాల్సినటువంటి కమ్యూటేషన్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి మొత్తం. బీజేపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని, మతోన్మాద శక్తులు విజృంభించాయని బహుజన పార్టీల సమైక్య రాష్ట్ర కన్వీనర్ జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బహుజన పార్టీల సమైక్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెన్నకేశ్వరరావు, దాసరి సుందరం, రామలింగం, కరుణాకర్, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు. గత నెల 21వ తారీఖు జరిగినటువంటి సమావేశానికి దాని కొనసాగింపే ఈ యొక్క కార్యక్రమం. బహుజన పార్టీలన్నింటినీ కూడా అంటే అంబేద్కర్, పూలే సామాజిక స్పృహతో పనిచేసేటువంటి పార్టీలను అన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేసి రాబోయే జనరల్ ఎలక్షన్లో అందరూ కలిసి ఉమ్మడిగా 170 స్థానాలు పోటీ చేయాలని,
25 పార్లమెంటరీ స్థానాలు కూడా పోటీ చేయాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మతశక్తులకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు రాజ్యాన్ని రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్గా మార్చి ఆర్థికంగా అన్నింటినీ దెబ్బతిని ఒక రాజధాని లేకుండా చేశారు. పాఠశాలలు మూసేస్తున్నారు. అవి చంద్రబాబే కానీ లేదా జగనే కానీ ఎవరై వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అగ్ర ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి ఇద్దరు మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వాళ్ళు దోబుచ్చులాడుతూ ఉన్నారు. అంతేగాని సామాన్య ప్రజల చేతికి అధికారం పోవట్లేదు. నామినల్గా ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు, కొద్దిమంది ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందువలన నిజమైనటువంటి అధికారం రావాలంటే బహుజనులకి రాజ్యాధికారం రావాలి. ఆ బహుజనులు రాజ్యాధికారంకి వచ్చినప్పుడు మాత్రమే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. క్రింది స్థాయి వరకు కూడా సరైనటువంటి ప్రజాస్వామ్యం వెలసిల్లుతుంది. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, సెక్యులరాన్ని రక్షించుకోవడం, ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా మేము రాబోయే ఎలక్షన్లో తీసుకోవాల్సినటువంటి ప్రధాన అజెండాలు. రాష్ట్రంలో కూడా తగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని కింది లెవెల్కు కూడా తీసుకెళ్ళి జిల్లా కమిటీలని, నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ముందుకు పోతామని. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. Joy Alucas, world's favorite jeweler.